సేవా కార్యక్రమమును నిరంతరము ఒక దీక్షగా ఒక ప్రాంతములో అందరము చేయి చేయి కలిపి స్వచ్ఛందముగా చేయగలిగితే ఆ ప్రాంతములో భిక్షాటనను నిర్మూలించగలం. అదే విధముగా పట్టణములలోనూ దేశములలోనూ భిక్షాటన చేసేవారిని నిర్మూలించగలము. ప్రతి మనిషికి తిండి, నీరు, బట్ట ఇవ్వగలిగితే ఈ భూప్రపంచము అందరము కలిసి మెలసి కుల మత విభేదము లేకుండా సుఖశాంతులతో జీవించగలము. రండి, అందరూ కలిసికట్టుగా రండి. దేశ అభ్యున్నతి కోసం మనమందరము కలిసి ఏకీకృతమై ఈ కార్యక్రమమును విజయవంతముగా ముందుకు తీసుకువెళదాం. భిక్షుకరహిత సమాజముగా, సుసంపన్నమైన సమాజంగా అభివృద్ధిని సాధించగలము. రండి, అందరూ రండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. ఈ క్షేత్రీయ సేవా సమితి వాళ్ళు నిర్వహించిన ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఇవాళ నేను కూడా భాగస్వామి అవ్వడం చాలా ఆనందంగా ఉంది. సో ప్రత్యేకంగా క్షేత్రీయ సేవా సమితి బృందం వారందరికీ, నాని గారికి, అలాగే రఘు గారికి, అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీ గాయత్రి భార్గవి. మీరు నన్ను వ్యాఖ్యాతగా చూశారు. ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత గాయత్రి భార్గవి వర్మ కూడా చేసేస్తా అంటున్నారు అందరూ. ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఆనర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాతో ఉన్నారు మోహన్ గారు. మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి అద్భుతమైన వేదికకు మీ అందరి సమక్షంలో పాలు పంచుకోవడం అండ్ పాత తరాన్ని గౌరవిస్తూ కొత్త తరాన్ని ఆహ్వానిస్తూ రాబోయే తరానికి పునాదులు వేస్తున్న ఈ వేదిక చరిత్రలో నిలిచిపోతుంది డెఫినెట్గా. అందులో పాలు పంచుకోవడం మనస్ఫూర్తిగా అనువనువున చాలా సంతోషంగా ఫీల్ అవుతూ విల్ సైన్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడి నుంచి ఈ క్షేత్రీయ సేవా సమితి వారు చేసే అభినందన సభని ముందుకు తీసుకెళ్తారు డాక్టర్ రఘురామరాజు గారు. వీఆర్ వెయిటింగ్, మేమందరం వెయిట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారి గురించి. సో ఆయన రాగానే కార్యక్రమం అంతా కొనసాగుతుంది. ఐ ఇన్వైట్ డాక్టర్ రఘురామరాజు గారు టు టేక్ ఓవర్ ద స్టేజ్ ఫ్రమ్ నౌ ఆన్. థ్యాంక్ యూ. జై హింద్. జై హింద్. క్షత్రియ సేవా సమితి వైస్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఈ అభినందన సభకు విచ్చేసిన క్షత్రియులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఏరి మా జీడిమెట్ల మహిళలందరూ ఎక్కడున్నారు? ఎక్కడ వినిపించట్లేదు? కొంపల్లే ఎవరు రాలేదా? ఇంతలా నిండిపోయింది, ఎవరు స్పందించట్లేదు. కుక్కటిపల్లి నుంచి థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పటివరకు కోహోస్ట్ చేసిన గాయత్రి భార్గవ్ గారు ఎవరో మీ అందరికీ తెలుసా? మీకు యాంకర్గానో టీవీ యాక్టర్గానో తెలుసు. ఆవిడ ప్రముఖ దర్శకులు బాపు గారి మనవరాలు. రండి మేడం. బాపు గారి దేవురో తెలుసా? మన వెస్ట్ గోదావరి, మన నరసాపురం. అలాగే అందుకని ఈవిడ కూడా మన అమ్మాయి, మన వెస్ట్ గోదావరిలో పుట్టిన బాపు గారి మనవరాలు. ఆవిడప్పుడే మన ఆల్మోస్ట్ 3 కార్యక్రమానికి ఆవిడ కోహోస్ట్గా చేశారు. అలాగే మన మోహన్ చాలామంది వివాహ పరిచయ వేదికలో చూసుంటారు. మోహన్ ఏంటంటే ప్రతి వివాహ పరిచయ వేదిక కూడా మోహన్నే యాంకర్. మన సీఎం గారు ఇంకొక 5 minutesలో ఈ స్టేజ్ మీద ఉంటారు. దయచేసి అందరూ ఓపికగా ఉండండి. విజేత స్టూడెంట్స్ రెడీయా మీరు? థ్యాంక్ యూ. ఏవి అన్నీ రెడీగా ఉన్నాయో? రవి, ఓకే. అలాగే కాకర్ల ఇంటర్నేషనల్ స్కూల్ ఇప్పటివరకు మనకు పర్ఫామ్ చేసిన వాళ్ళు రెడీగా ఉన్నారా? ఎక్కడ అరవాలి?
ఇంకా కొద్ది నిమిషాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మన ముందర ఉంటారు. దయచేసి ఓపికగా వెయిట్ చేయాలి.
ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క 1 మినిట్లో ఈ హాల్కి రాబోతున్నారు. ఆయన వచ్చిన వెంటనే కరతాళ తప్పట్లతో ఘన స్వాగతం చెప్పాలి. అందరూ రెడీయా? హలో check check बढ़ाओ. It's not for sir knows. But sir, ఇదేం చేయాలి? అక్కడికి వెళ్తే కింద తిట్ట పిల్లే. At least she's a cute cat, రే. వరగాగా. The song is very short. That means only Bhudeepam. Till that is
सहस्रवस्तमो ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणः आनस्रन्वन्नो जगत्सेदसादनम् आसस्तु नो वृषभो न युद्ध्वाघनक्षोभनस्तरुषणेनाग्रन्दनानिमिष एकवीर भगवसेना अजयत् साकमिन्द्र चन्द्रन्दनेनानिमिषेण तजेन्द्रेण जयत तत्सात्त्वं विदानरैषहस्तेन वृत्ना सनिषङ्गिभिर्भसे सद्गुस्रष्टासैर इन्द्रो गणेन सगं सृष्टजित्सोमपामाहु सद्यो त्वदम्भाभिरस्ता बृहस्पदे परिधेयारथेन रक्त्वामित्रागुम् अभवादमा प्रभञ्जन् सेना प्रभृणो युताजयन् अस्माकमेत्यभितारदानाम् गोत्रविरङ्गो विधं वज्रबाहो तमज्म प्रमृणं धमोजसा हिमगो सजाता अलवीरय స్టేజ్ మీద వెనకాలను అందరూ కూడా ఒక్కసారి స్టేజ్ కిందకి వచ్చి ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా మా వెర్టెక్స్ వర్మ గారిని కోరుతున్నాం.
ఇప్పుడు వందే మాతర గీతం బై డాక్టర్ కాకర్లా ఇంటర్నేషనల్ స్కూల్. ప్లీజ్ రైజ్ ఫర్ ద వందే మాతరం. సార్ ఎంపీ అనిల్ యాదవ్ గారిని, అలాగే ఏఐసిసి ఫహీం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. మా ప్రియతమ ముఖ్యమంత్రి గారిని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. దీపం జ్యోతిర్బ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సజ్జతే సర్వం పూజా దీపనమోస్తుతే. రాజాజరాజాయ ప్రసన్నసాయితే. ఇప్పుడు మనందరి ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు గారికి పూలమాలం చేస్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు.
దున్నేవారికి దన్నుగా అప్పు ముప్పు తప్పించి ఉద్యమాన ఉసిరారిన కుటుంబాలకు అండగా గాచి పోరాటపు నేల మీద తారాడే తారకవే ఆరాటంతో వేచే చిగురాశల శ్వాసవే స్వేచ్ఛ వైపు నడిచి ప్రజలను నడిపించిన నాయకుడు తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి క్షత్రియ బంధుమిత్రుల తరపున మా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన స్టేజ్ మీద కూర్చున్న ముఖ్య అతిథి గారు కానీ విశిష్ట అతిథులకు కానీ కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవి ఒక్కసారి చెప్పాక మనం ముందరికి వెళ్దాం. అదేంటంటే వాళ్ళ నేపథ్యం గ్రామం, కుటుంబం రైతు కుటుంబం. వాళ్ళందరూ ఫాలో అయ్యేది 3 Ds. అది ఏంటంటే డిసిప్లిన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్. అన్నిటికంటే ముఖ్యం ఇంకో కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే మనందరికీ రాజులందరికీ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఒకసారి చెప్పండి అందరూ. భీమవరం. అది ఎలా అంటే మా శ్రీనివాస్ వర్మ గారు పాలకొల్లు దగ్గర బగ్గేశ్వరంలో పుట్టి కానీ భీమవరంలో పెరిగారు, అంటే భీమవరం వాటర్ తాగారు. అలాగే మా బోసరాజు గారు మోగళ్ళలో పుట్టారు, భీమవరంలో పెరిగారు, డిఎన్ఆర్ కాలేజీలో చదివారు. అలాగే మా అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పాలకొల్లు దగ్గర ఆగర్లో పుట్టారు కానీ చదువు భీమవరంలో చదివారు. ఈ ముగ్గురు కూడా భీమవరం వాటర్ తాగారు. ఆ భీమవరం వాటర్లోనే ఒక పవర్ ఉంది. ఆ పవరు రేవంత్ రెడ్డి గారు ఒంట్లో లేకపోవచ్చు, కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉంది. అది అందరికీ మీకు తెలుసా? రేవంత్ రెడ్డి గారి ముద్దుల అల్లుడు మన భీమవరం బిడ్డ. సార్, మా అందరికీ చిన్న డౌట్ సార్. కోడలి పిల్ల వస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అనుకుంటారు, అలాగే అల్లుడు వస్తే పవర్ ఏమైనా వస్తుందేమో అని అనుమానంగా ఉంది సార్. అది మీరు తీర్చాలి. రేవంత్ అంటే అందరి వంతు. అందుకే ఆయన మీద మన ప్రేమాభిమానాలను ఒక పల్లవి రూపంలో, ఒక దృశ్య రూపంలో చూద్దాం. ఏవి ప్లీజ్. మాగాణి మట్టిలోన రేవంతన్నా, మల్లెవై పూసినవా రేవంతన్నా, త్యాగాల నేల మీద రేవంతన్నా, ఓరు జల్లువై కురిసినవా రేవంతన్నా. మాగాణి మట్టిలోన రేవంతన్న, మల్లె పువ్వువై పూసినవా రేవంతన్న, గుమ్మడి గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి, గుమ్మడి గుమ్మడి ఓ. త్యాగాల నేల మీద రేవంతన్న, ఊరు జల్లువై కురిసినవా రేవంతన్న, గుమ్మడి గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి, గుమ్మడి గుమ్మడి ఓ. పట్టుదలతో మెట్టు మెట్టు ఎదిగి నోడివే, జనము గుండె చప్పుడయ్యి ఒదిగి నోడివే. కొడుకు వట్టు దీవించే తెలంగాణము, పాడుతుంది విజయగానము. పల్లె పల్లెకు నువ్వు పంచ ప్రాణము, మాగాణి మట్టిలోన రేవంతన్న, మల్లె పువ్వువై పూసినవా రేవంతన్న, త్యాగాల నేల మీద రేవంతన్న, ఓరు జల్లువై కురిసినవా రేవంతన్న.
రెడ్డి పల్లె పేగు బంధమా, దండి ధైర్యాన్ని నింపే పోరాట గ్రంథమా. రామచంద్రమ్మ తల్లి 4వ సంతానమా, తండ్రి నరసింహారెడ్డి ఆశయ సౌధమా. 3 ముళ్ళ తోడు నీడ గీతమ్మ జంటవో, స్నేహమంటే ప్రాణమిచ్చి అండదండగుంటవో, శత్రువును గెలిచే యుద్ధ నీతివో. పౌరుషానికే నిలువుటద్దమైతివో. జయము జయము రేవంతన్న జయము జయము, జయము జయము రేవంతన్న జయము జయము. మగని మట్టిలోన రేవంతన్న, మల్లె పువ్వువై పూసినవా రేవంతన్న. త్యాగాల నేల మీద రేవంతన్న, ఓరు జల్లువై కురిసినవా రేవంతన్న. నీ మాట వింటే అన్న తోటలా ఉంటదే, నీ నవ్వులోన ఎంతో ప్రేమే దాగుంటదే. ఊహలకే అందబోదు నీలో ఆలోచన, ప్రజల కోసం అన్న పడతావే వేదన. కష్టాలు కన్నీళ్లు ఎన్ని చూసి ఉంటావో, కంటి నిదుర లేని రాత్రులెన్ని గడిపి ఉంటావో, ఆదుకునే అభయ హస్తమా. తెలంగాణ ప్రజల నేస్తమా. జయము జయము రేవంతన్న జయము జయము, జయము జయము రేవంతన్న జయము జయము. మగని మట్టిలోన రేవంతన్న, మల్లె పువ్వువై పూసినవా రేవంతన్న. త్యాగాల నేల మీద రేవంతన్న, ఓరు జల్లువై కురిసినవా రేవంతన్న. నీ మీద పెంచుకున్నాం కొండంత ఆశలు, నీ అండ ఉంటే చాలు కడతేరు కోసలు. బ్రతుకులు మార్చే ప్రగతి రేఖ నీ చేతిలున్నది, అన్నా నువ్వు తలుచుకుంటే కానిదేమున్నది. తెలంగాణ గడప గడప కోరుతుంది నీ సాయం, అందరి వాడివే అన్న నీతో అందు న్యాయము. 1000 ఏళ్ళు జరిగిపోని పాలన, అందించవయ్యా అమ్మలాలన. మగని మగని మట్టిలోన రేవంతన్న, మల్లె పువ్వువై పూసినవా రేవంతన్న. గుమ్మడి గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి, గుమ్మడి గుమ్మడి ఓ. త్యాగాల నేల మీద రేవంతన్న, ఓరు జల్లువై కురిసినవా రేవంతన్న. గుమ్మడి గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి, గుమ్మడి గుమ్మడి ఓ. దనన్నన 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 దనన్నన. రేవంతన్న దీవిస్తుంది నిన్ను తెలంగాణము. రేవంతన్న దీవిస్తుంది నిన్ను తెలంగాణము. తెలంగాణము తెలంగాణము. ఈ ఆడియో విజువల్ కంపోజ్డ్ బై అవర్ గ్రేట్ ప్లేబ్యాక్ సింగర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి వెల్కమ్ రిడస్ చెప్పవలసిందిగా మా అధ్యక్షులు నాగరాజు గారిని ఆహ్వానిస్తున్నాం.
ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ బోసురాజు గారికి స్వాగతం, సుస్వాగతం. కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ గారికి స్వాగతం, సుస్వాగతం. అల్లూరి సీతారామరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి అండ్ యూత్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ వారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి విచ్చేసిన క్షత్రియ పెద్దలు, క్షత్రియ మహిళలు, క్షత్రియ యువతి యువకులందరికీ స్వాగతం, సుస్వాగతం. గౌరవనీయులైన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలో దానికి ఒక నిర్వచనం మన రేవంత్ రెడ్డి అన్న. ఒంటరిగా పోరాడి వారి రాజకీయ పార్టీని ఈరోజు అగ్రభాగాన నిలబెట్టిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు మా క్షత్రియ సమాజము తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు సార్. కొడంగల్ నియోజకవర్గ పులిబిడ్డ, వికారాబాద్ జిల్లా నుంచి కదిలి వచ్చిన కొదమ సింహం, కొండని ఢీకొట్టి పిండి చేసిన కొండారెడ్డిపల్లి గ్రామ ముద్దుబిడ్డ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆయన ఆత్మవిశ్వాసం, ఉక్కు సంకల్పం, అలుపెరగని ఆయన పోరాట పటిమ, ఆయన లక్ష్య ఛేదన నిజంగా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. ఆత్మవిశ్వాసమే రేవంత్ రెడ్డి గారి ఆయుధం. పదవి ఒకరు ఇచ్చేది కాదు, అది మనమే కలకనాలి, మనమే సాధించుకోవాలి అనే మనస్తత్వం మన రేవంత్ అన్నది. ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కకుండా తెలంగాణ గద్దెనెక్కిన చతురశీలి. కర్షక వీరులకు మీ ప్రజాప్రభుత్వంలో తమరు అందించిన రుణమాఫీ ద్వారా కర్షక వీరుల గుండెల్లో తమ పాలన చిరస్థాయిగా, చిరాయువుగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడానికి మీరు చేసిన విదేశీ యాత్ర అద్భుత విజయం సాధించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అక్షరాల 36,000 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి రావడం అనేది నిజంగా అద్భుతం. ఇది ఎవ్వరూ సాధ్యం అంటే అతి తొందర అంటే వారు ముఖ్యమంత్రిగా స్వీకరించిన తరువాత అతి తక్కువ కాలంలో ఇన్వెస్టర్స్ని ఒక 36,000 కోట్ల రూపాయల ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చారంటే రాష్ట్రం కోసం వారికి ఎంత కసి తపన ఉందో మనందరికీ తెలుస్తుంది. అతి తక్కువ కాలంలోనే వారి పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకెళ్లిన మన ముఖ్యమంత్రి గారికి మనందరి తరపున మనందరి హర్షధ్వానాలతో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి ఈ సభకు విచ్చేసిన మీకు మా వందనాలు. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మన శ్రీనివాస వర్మ గారు క్రమశిక్షణకు మారుపేరు వారు. పార్టీ పట్ల వారికి ఉన్న గౌరవం, పార్టీ పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి, ఒకే రాజకీయ పార్టీలో 34 సంవత్సరాలు కొనసాగడం అంటే వారి పార్టీ మీద వారికి ఉన్న ప్రేమ, అభిమానం, చిత్తశుద్ధికి నిదర్శనం. 2 సంవత్సరాల క్రితం మా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో భీమవరంలో ప్రధానమంత్రి గారి ఫంక్షన్ చేసినప్పుడు వారి సహకారంతో ఆ ఫంక్షన్ని చాలా అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. ఆనాడు భీమవరంలో జరిగిన ప్రధానమంత్రి ఫంక్షన్కి ఆ రోజు వారు ఎంత సామాన్యమైన వ్యక్తిగా నాతో ఉన్నారో అదేవిధంగా ఈరోజు కూడా వారు నాతో అలాగే ఉండడం అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక కేంద్ర మంత్రిగా ఉండి కూడా
ఒక సామాన్య వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండే మీరు నిజంగా ఈనాటి రాజకీయ నాయకులకు ఒక ఆదర్శవంతులుగా ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ సభకు ఇచ్చేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. పెద్దలు పూజ్యులు శ్రీ నడింపల్లి బోసురాజు గారు క్షత్రియ కమ్యూనిటీలో సౌత్ ఇండియాలో ఏకైక రాష్ట్ర మంత్రివర్యులు మన బోసురాజు గారు. సార్, ఈరోజు మీ సహకారం లేకపోయి ఉంటే ఈ ఫంక్షన్ అయ్యే ఛాన్సే లేదు. మీరు మీ కుమారులు రవి గారు వారి సహాయంతో ఈరోజు ఇంత అద్భుతమైన ఫంక్షన్ చేసుకుంటున్నామంటే నిజంగా క్షత్రియులందరూ కూడా మీకు రుణపడి ఉంటాం సార్. మీ సహకారం ఎప్పటికే మరవలేము. అదేవిధంగా స్టేజి మీద కూర్చున్న పెద్దలు అల్లూరి సీతారామరాజు గారు, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంటే లాస్ట్ 2 years బ్యాక్ మన భీమవరంలో అల్లూరి సీతారామరాజు గారి ఫంక్షన్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారి సమక్షంలో అల్లూరి సీతారామరాజు గారి మీద వారికి ఉన్న అభిమానం ఒక 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని సుమారు ఒక 3 కోట్ల రూపాయలతో వారు చేయించి క్షత్రియులకి మన అల్లూరి సీతారామరాజు అనే వారు చరిత్రలో మన అందరికీ తెలియాలి అనే ఒక ఉద్దేశంతో వారు ఆ రోజు 3 కోట్ల రూపాయలని డొనేట్గా చేయడం అనేది నిజంగా క్షత్రియులు ఎప్పుడు కూడా మరవలేం సార్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ రాష్ట్రపతి గారు కూడా ఇక్కడ మనం ఫంక్షన్కి లాస్ట్ ఇయర్ ఇక్కడ మన రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కూడా ఆ ఫంక్షన్కి కూడా వారు మా క్షత్రియ పెద్దలందరూ కూడా అంటే మాకు ఇటువంటి ఫంక్షన్స్ చేయడానికి ఒక భయం అనేది లేదు. దానికి మా పెద్దలు నిజంగా వారి పూర్తి సహకారం మేము ఎప్పటికీ మరవలేనిది. అంటే ఖర్చుకు వెనకాడని మా పెద్దలు ఉన్న మూలంగా మేము ఇటువంటి స్వేచ్ఛతోటి ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మీ సపోర్టుని మేము ఎప్పటికీ మరవలేం సార్. అదేవిధంగా ఈనాటి ఈ ఫంక్షన్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు సార్ ఇలా అభినందన సభను అడుగుదామని అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏంటని సీతారామరాజు గారిని అడిగినప్పుడు సార్ మీరు వెళ్ళండి, వారు మనకి యాక్సెప్ట్ చేస్తే అంతకంటే మనకి సౌభాగ్యం ఏం ఉండదు. క్షత్రియులకు వారు ఇచ్చిన అత్యంత గౌరవంగా మనం దాన్ని స్వీకరిస్తాం. దాని గురించి మీరేం భయపడకండి, ఆ ఖర్చు గురించి ఏదున్నా నేను చూసుకుంటానని వారు హామీ ఇవ్వడం, అదేవిధంగా మా పెద్దలందరినీ కూడా సంప్రదించి మా పెద్దలందరి అంగీకారం తీసుకుని మా పెద్దలందరి సహకారంతో ఈరోజు ఈనాటి ఫంక్షన్ చేస్తున్నాము. సార్, మా క్షత్రియుల తరపున కొన్ని విన్నపాలండి. క్షత్రియులు ఆల్మోస్ట్ 75 సంవత్సరాల క్రితం హైదరాబాదులో స్థిరపడడం అనేది జరిగింది. అప్పట్లో క్షత్రియులు మొదట గ్రేప్ గార్డెన్స్ డెవలప్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఉత్తమ గ్రేప్స్ రైతు అవార్డు కూడా క్షత్రియులకు రావడం జరిగింది. తరువాత పౌల్ట్రీ రంగంలో కూడా క్షత్రియులు రాణించడం జరిగింది. హైదరాబాద్కు ఉపాధి కోసం కొన్ని వేల మంది 1960sలోనే హైదరాబాద్కు రావడం జరిగింది. తర్వాత కాలంలో ఇండస్ట్రీస్ పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి క్షత్రియులు రావడం అనేది జరిగింది. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో క్షత్రియులు అగ్రగామిగా నిలబడడం జరిగింది. తర్వాత కాలంలో మన రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక గుర్తింపు తెచ్చింది కూడా క్షత్రియులు అని చెప్పడంలో మాకు ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు ఫార్మా రంగంలో కూడా క్షత్రియులు అత్యంత ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. కన్స్ట్రక్షన్స్ కంపెనీలలో కూడా మేము అగ్రగామిగా ఉంటున్నాము. అదేవిధంగా ఐటీలో కూడా ఈరోజు కూడా క్షత్రియులు రాణిస్తున్నారని చెప్పడంలో మాకు చాలా సంతోషకరంగా ఉంది. అంతేకాకుండా ఈరోజు కొన్ని వందల సంఖ్యలో ఇండస్ట్రీస్ను నడిపిస్తున్నాము. ఆంధ్రాలో మాదిరిగా తెలంగాణలో కూడా కొన్ని వందల ఎకరాల్లో చేపల చెరువులను డెవలప్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన తెలంగాణలో అన్ని రంగాలలో క్షత్రియ కమ్యూనిటీ కనీసం 1,00,000 కోట్ల పైనే రెవెన్యూను కూడా మన గవర్నమెంట్కి అందిస్తుందని చెప్పడంలో మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. అదేవిధంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కూడా క్షత్రియులు కల్పిస్తున్నారని చెప్పడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలంగాణలో కనీసం ఒక 5 లక్షల మంది క్షత్రియులు ఉంటున్నారు అని మీకు తెలియజేసుకుంటున్నాము. అందులో ముఖ్యంగా హైదరాబాదులోనే ఒక 4 లక్షల మంది దాకా ఉంటున్నారని మీకు తెలియజేసుకుంటున్నాం. మా కమ్యూనిటీకి విన్నపాలు, మా కమ్యూనిటీ గురించి మిమ్మల్ని కొన్ని రిక్వెస్ట్ సర్వి. హైదరాబాద్లో మన
క్షత్రియ భవనం కట్టుకోవడానికి, అంటే క్షత్రియులు అనేది ఒక హైదరాబాద్లో ఒక అడ్డా కింద ఉంది సార్. అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లోనే కమ్యూనిటీ వాళ్ళు ఇతర దేశాల్లో ఉన్నా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నా అందరూ కూడా హైదరాబాద్ అనేది ఒక మాతృభూమిగా అందరూ కూడా దాన్ని మాతృభూమిగా పరిగణిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక అల్లూరి సీతారామరాజు గారి భవనం పేరు మీద మాకు ఒక క్షత్రియ భవనం కావాలని చెప్పి ఎప్పటి నుంచో మాకు ఆ కోరిక ఉంది సార్. దీనికి మీ పూర్తి సహకారం కావాలని ఇక్కడ విచ్చేసిన క్షత్రియ సమాజం అందరి తరపున నా శిరస్సు వంచి మీకు ప్రార్థిస్తున్నాను సార్. క్షత్రియులలో కూడా ఎంతోమంది పేదరికంలో ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వారికి మీ ద్వారా ఒక క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొన్ని లక్షల మందికి మీరు ఆసరా కల్పించిన వారు అవుతారు అని సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాము. వారికి రేషన్ కార్డ్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్, పెన్షన్స్, అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అది కూడా వారికి అందించవలసిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ని కూడా క్షత్రియుల్లో ఉన్న పేదరికాలకి మీ ద్వారా సపోర్ట్ అందాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం సార్. అదేవిధంగా రాజకీయంగా కూడా క్షత్రియులు అనేది ఎప్పుడు కూడా రాజకీయంలో ముందులో లేరు. ఎందుకంటే మేము ఒకరిని వెళ్ళి అడగడం అనేది మాకు తెలియదు. మా ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కనుక వారికి జీవితంలో మర్చిపోలేని ఆతిథ్యం మాత్రం ఇవ్వడం ఒక్కటే మాకు తెలుసు సార్. సో మా అవసరాలని మీరు గుర్తించి రాజకీయంలో కూడా మాకు ప్రాధాన్యత కల్పించాల్సిందిగా ఈ సభాముఖంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం సార్. అంటే రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా క్షత్రియులకి మీరు కొన్ని కార్పొరేట్ సీట్స్ ఇవ్వాల్సిందిగా సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదేవిధంగా మీరు మిగతా కులాల వారికి ఏదైతే నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారో, అదేవిధంగా క్షత్రియుల్లో హైదరాబాదులో ఎప్పటికీ మీతో పాటు ఉండే మా క్షత్రియ సైనికులు, అదేవిధంగా మిమ్మల్ని ఒక అభిమానంగా కొలుచుకున్న క్షత్రియులు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారు సార్. రేపు రాబోయే నామినేటెడ్ పదవిలో కూడా క్షత్రియులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని సవివరంగా కోరుకుంటున్నాను సార్. ఈ కోరికల మీద మీరు సానుకూలంగా స్పందిస్తారని ఇక్కడకు విచ్చేసిన వేలాది మంది మీ యాక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తున్నామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ నాగరాజు గారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ముందర తర్వాత, అంటే సీటు రాకముందు, సీట్ వచ్చిన తర్వాత, రిజల్ట్ అనౌన్స్ చేసిన తర్వాత, సెంట్రల్ మినిస్ట్రీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా 2 తెలుగు రాష్ట్రాలతో కూడా ఎక్కువ వినిపించిన మాట మన భూపతిరాజు శ్రీనివాస వర్మ గారి పేరు. చాలామంది ఎంతోమంది ఉద్దండలు ఉండగా ఆయనకు వచ్చిందని చాలామంది శ్రీనివాస వర్మ గారిది అదృష్టం అన్నారు. కాదు, నేను దాన్ని ఏకీభవించను. అది అదృష్టం కాదు, ఆయన పడిన జీవితకాల కష్టంతో వచ్చిన పదవి అని మీ అందరికీ సవ్యంగా కోరుకున్నాను. నాతో శ్రీనివాస వర్మ గారు కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన సభను ఉద్దేశించి శ్రీనివాస వర్మ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారికి జరుగుతున్నటువంటి అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి క్షత్రియ సేవా సమితి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు నాగరాజు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి,
ఏదైతే అల్లూరి సీతారామరాజు గారు పుట్టినటువంటి గ్రామం ఉందో మోగళ్ళు, అదే గ్రామంలో పుట్టినటువంటి కర్ణాటక మంత్రి శ్రీ బోసురాజు గారికి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భీమవరం ఇచ్చేసి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి ఆవిష్కరణ చేసినటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజు విగ్రహానికి అయినటువంటి 3 కోట్ల వ్యయాన్ని భరించినటువంటి వ్యక్తి మనంతా కూడా ఆగర్రు సీతారామరాజు గారిని పిలుచుకునేటువంటి అల్లూరి సీతారామరాజు గారు అసలు పేరు. ఆయనకు క్షత్రియ పరిషత్ కార్యదర్శి నాగరాజు గారికి, గౌరవ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారికి, శాసనసభ్యులకి, వేదిక మీద ఉన్నటువంటి క్షత్రియ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి సందర్భంలో మనంతా ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మనం అంతా అనుకున్నాం రాష్ట్రం భౌగోళికంగా విడిపోయిందే కానీ మన మనసులు విడిపోలేదు, మానసికంగా మనం ఎప్పటికీ కలిపే ఉంటాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసంతో మనం విడిపోయాం. అదే నమ్మకం, విశ్వాసంతో ఈవేళ ఈ 2 రాష్ట్రాల్లో అయినటువంటి క్షత్రియ సమాజం ఏదైతే ఉందో అది విడిపోకుండా ఒక్కటిగా ఉండి సీతారామరాజు అల్లూరి క్షత్రియ సేవా సమితి తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పేరు మీదుగా ఇవాళ ఈ వేడుక నిర్వహిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఇలా భారతదేశం అనేక కులాలు మతాలతో కూడినటువంటి ఒక సమ్మేళనం. ప్రాంతాల వారీగా అక్కడ ఉన్నటువంటి కుల వృత్తులను బట్టి, అక్కడ ఉన్నటువంటి సమీకరణాన్ని బట్టి అనేక రకాల కులాలు ఆయా రాష్ట్రాల్లో ఉండేటువంటి అవకాశం ఉంది. మన రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో క్షత్రియులు తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా చెప్పినటువంటి ప్రాంతంలో లేనటువంటి వాస్తవం మనంతా కూడా గమనించాం. ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి యావత్ క్షత్రియ సమాజం కూడా గోదావరి జిల్లా నుండి, అటు విశాఖపట్నం జిల్లాల నుండి, పోతే ఇక్కడ చిత్తూరు, కడప జిల్లాల నుంచి, లేకపోతే రాజంపేట ఏరియా నుండి వచ్చినటువంటి హైదరాబాద్లో స్థిరపడినటువంటి వ్యక్తులు. ఇవాళ క్షత్రియ సమాజం హైదరాబాద్లో ఒక పెద్ద, ఇందాక నాగరాజు గారు చెప్పారు, దాదాపు 5 లక్షల మంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని. కానీ నాగరాజు గారు ఇందాక కార్పొరేట్ సీట్లు మాత్రమే అడిగితే నేను సీఎం గారితో అన్నా, మా వాళ్ళకి అడగడం కూడా రాదండి, కార్పొరేట్లు అడిగారు, ఎమ్మెల్యేలు అడగడం మానేసి, ఎమ్మెల్యేలు అడగడం మానేసి కార్పొరేట్లు అడిగారు. ఈ విధంగా హైదరాబాద్తో ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి అతి సామాన్య వ్యక్తులుగా హైదరాబాద్ వచ్చి స్థిరపడి ఇవాళ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి సందర్భం, వారి పడినటువంటి కష్టాన్ని మనం అంతా కూడా గుర్తించాల్సినటువంటి అవసరం. అక్కడ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి, ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సస్యశ్యామలమైనటువంటి పొలాలు ఆ రోజు ఎకరం 2 ఎకరాలు ఇక్కడ అమ్ముకుంటే ఇవాళ ఇక్కడ 5 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు కొనేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో అక్కడ పొలాలను అమ్ముకుని ఇక్కడ పొలాలు కొనుక్కుని ద్రాక్ష తోటలు, డైరీ ఫామ్ పెట్టారు, పౌల్ట్రీ ఫార్మ్స్ పెట్టారు, రాత్రింబవళ్ళు కష్టపడ్డారు, చిన్న గుడిసె వేసుకుని పొలాల్లోనే పడుకునేటువంటి పరిస్థితి రాత్రింబగళ్ళు. అటువంటి వ్యక్తులు ఇవాళ కష్టాన్ని నమ్ముకున్నటువంటి క్షత్రియులు ఏదైతే ఉన్నారో ఇవాళ హైదరాబాద్ అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహించే విధంగా ఎదిగారు అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా చెప్పాలి. వారు పడ్డటువంటి కష్టాన్ని మనం అంతా కూడా గమనించాలి. రాత్రికి రాత్రులు పారిశ్రామికవేత్తలుగా ఎదగల. ఇవాళ హైదరాబాద్ రంగంలో
అత్యాధునిక ఆసుపత్రులు నిర్మించారు. క్వాలిటీ ఉన్నటువంటి విద్యా సంస్థలు నడుపుతూ ఉన్నారు. ఫార్మా రంగాన్ని నడుపుతూ ఉన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలను నిర్మించారు. వేళ రియాలిటీ రంగంలో ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. క్షత్రియులు ఏదైతే సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, దేశం పట్ల భక్తి, విశ్వాసం, చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు క్షత్రియులు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఈ దేశానికి స్వాతంత్రం సాధించేటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి క్షత్రియులు వారు చేసినటువంటి త్యాగాలు మనం మరువలేము అనేటువంటి కొన్ని వందల మంది, వేల మంది క్షత్రియులు త్యాగాలు చేసినటువంటి సందర్భం, కొంతమంది బలిదానం కూడా అయినటువంటి సందర్భం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. దేశం మీద విశ్వాసం ఉంది, చిత్తశుద్ధి ఉంది, దేశాన్ని ప్రేమించేటువంటి స్వభావం ఉంది. అంతేకాదు ఈ క్షత్రియ సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఈ క్షత్రియ సామాజిక వర్గం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కులాలను కూడా ప్రేమించగలిగేటువంటి స్వభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా క్షత్రియులు చాలా గ్రామాల్లో, చాలా పట్టణాల్లో, చాలా జిల్లాల్లో తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారికి మిగతా కులాలతో ఉన్నటువంటి సమన్వయం కారణంగా వాళ్ళు రాజకీయంగా ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తారనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇవాళ అటువంటి క్షత్రియ సమాజం ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణలో ఈ విధంగా మరి క్షత్రియ సేవా సమితికి ఒక భవన నిర్మాణానికి పెద్ద ఎత్తున స్థలం కేటాయించేటువంటి విషయంలో, విలువైనటువంటి స్థలాన్ని కేటాయించేటువంటి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన స్పందించినటువంటి సానుకూలంగా స్పందించారనేటువంటి సందర్భంలో ఈవేళ ఈ అభినందన సభకి ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు కూడా ఫైటర్, అందులో ఏమీ అనుమానం లేదు. ఆయన పార్టీ వేరు, నా పార్టీ వేరు. నేను ఇవాళ ఈ సమావేశానికి వచ్చేటువంటి సందర్భంలో కొంతమంది వ్యక్తులు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు, మా పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం దృష్ట్యా రేవంత్ రెడ్డి గారి అభినందన సభకు నువ్వు వెళ్ళడం సరైనటువంటి నిర్ణయం అవుతుందా అనేటువంటి విషయాన్ని నా దృష్టిలో పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా 100కి 100 సరైనటువంటి నిర్ణయమే అని చెప్పి ఈవేళ ఈ సమావేశానికి రావడం జరిగింది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా నేను ఈ సభకు పోవడం లేదు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా, క్షత్రియ సామాజిక వర్గానికి మేలు చేసే విధంగా సహకరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి అభినందన సభకు వెళ్తున్నాను. కానీ నేను ఈ అభినందన సభలో రాజకీయం చూడట్లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వచ్చి నేను ఈ సమావేశానికి వారి అభినందన సభకు రావడం జరిగింది. మిత్రులారా, క్షత్రియ సేవా సమితిలో అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఉండాలి, ఉంటారు, అందులో అనుమానం లేదు. ఈ క్షత్రియ సేవా సమితిని మనం రాజకీయాలకు అతీతంగా నడపాల్సినటువంటి అవసరం. క్షత్రియ సేవా సమితిలో అన్ని పార్టీల వారు ఉండాలి, కానీ క్షత్రియ సేవా సమితిని రాజకీయం చేయకూడదు అనేటువంటి విషయాన్ని నేను పదే పదే చెప్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ సేవా సమితి తరఫున ఆయన్ని అభినందించడం మనందరూ కూడా కర్తవ్యం. అదేవిధంగా బోసురాజు గారు, నా చిన్ననాటి నుండి నేను ఆయన పేరింట, ఇందాక నేను చెప్తున్నా మీరు తుంగభద్ర బోర్డు చైర్మన్ చేశారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు, నేను పాలిటిక్స్లో ఫుల్ టైం అన్ని చిన్నప్పటి నుంచి. మోగోళ్ళలో పుట్టి
కర్ణాటక వెళ్ళి వ్యవసాయం కోసం పెద్దగా డబ్బు ఉన్నటువంటి కుటుంబంలో పెట్టినటువంటి వ్యక్తి కాదు. తండ్రి గారు సామాన్య ఉపాధ్యాయుడు. ఇవాళ కర్ణాటకలో ఒకనొక సమయంలో కర్ణాటక రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి బోసురాజు గారు. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, ఏఐసిసి సెక్రటరీగా, ఇవాళ మంత్రిగా ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి బోసురాజు గారు. ఇకపోతే మనంతా ఆగారు సీతారామరాజు గారు అనే అల్లూరి సీతారామరాజు గారి గురించి 2 విషయాలు చెప్పాలి. మేము చదువుకునేటువంటి సమయంలో, ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నటువంటి సమయంలో చాలామంది వ్యక్తులు మాతో చదువుకున్నటువంటి క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఐటీఐ చదువుకుని 10th అయ్యాక కొంతమంది పాలిటెక్నిక్ చదువుకుని వైజాగ్ వెళ్ళి ఒక వారం రోజుల నుండి స్టీల్ ప్లాంట్లో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని మా దగ్గరకు వచ్చేవారు. ఎవరు నీకు ఉద్యోగం వేయించారంటే ఆగారు సీతారామరాజు అనే వ్యక్తి మాకు ఉద్యోగం వేయించారనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. వైజాగ్లో క్షత్రియులకి ఏ పని కావాల్సి వచ్చినా ఆగారు సీతారామరాజు గారు ఎలాగుంటారో నాకు ఆ రోజులకు తెలియదు, కానీ తర్వాత 10-15 సంవత్సరాలకి ఆయన నేను కలవడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో ఏ పని మీద, తర్వాత నేను బీజేపీలో పనిచేసినటువంటి సందర్భంలో ఢిల్లీ వెళ్ళేటువంటి సందర్భంలో ఢిల్లీలో ఏ పని మీద ఆయన కలిసినా కానీ పార్టీతో సంబంధం లేదు. ఆయన సహాయం కోరి వెళ్ళాము అంటే అది ఆయన వ్యక్తిగత ఇష్యూగా భావించి పని పూర్తి చేసేటువంటి వ్యక్తి ఆగారు సీతారామరాజు గారు అనేటువంటి వ్యక్తి ఒక బ్రాండ్. వేళ నాకు మన మిత్రులు నాగరాజు గారు, నాని గారు చెప్పడం జరిగింది, రఘు గారు. అవేళ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి 3 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నా పేరు చెప్పడానికి వీల్లేదు, ఎక్కడా కూడా పరిసర ప్రాంతాల్లో నా ఫ్లెక్సీ కూడా కట్టడానికి వీలు లేదని చెప్పినటువంటి వ్యక్తి ఆగారు సీతారామరాజు గారు. గుర్తింపు కోసం దాతృత్వం ప్రకటించినటువంటి వ్యక్తి కాదు. ఇవాళ ఈ సమావేశాన్ని కూడా మొన్న నన్ను పిలవడానికి వచ్చినప్పుడు మిత్రులు చెప్పారు, చాలామంది క్షత్రియులు పెద్దలంతా సహకరిస్తున్నారండి, వారందరితో పాటు ఆగారు సీతారామరాజు గారు మీరు ఏమైనా చేయండి, జబ పెద్ద ఎత్తున జరగాలి, ఎంతైనా ఖర్చు ఉండి ఆర్థికపరమైనటువంటి విషయాలు ఎన్నో ఉంటే నాకు వదిలేండి అని ఆయన ఇచ్చినటువంటి భరోసా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ పెద్ద ఎత్తున క్షత్రియ సేవా సమితి కార్యక్రమాలు చేస్తుందంటే ఆగారు సీతారామరాజు గారు మా వెనకాల ఉన్నారు అనేటువంటి ధైర్యంతో మాత్రం మేము చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని నాని గారు, నాగరాజు గారు నాకు చెప్పడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు అవసరం. గుర్తింపు కోరుకోకుండా ఆర్థికంగా స్థిరపడ్డం కాబట్టి కులం కోసం, కులంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను పైకి తీసుకురావడం కోసం అటువంటి ఎర్రకోట మీద ఆయన జెండా ఎగరేస్తూ ఆగస్టు 15 నాడు అదే వేదిక మీద అల్లూరి సీతారామరాజు గారి పేరును ప్రస్తావించినటువంటి సందర్భం యావత్ క్షత్రియ సమాజం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలనేటువంటి విషయం. ప్రధానమంత్రి గారు ప్రతి నెల నిర్వహించేటువంటి మన్ కీ బాత్ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా అల్లూరి సీతారామరాజు గారి ప్రస్తావన తీసుకురావడం ఈ దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ క్షత్రియ లోకం కూడా గర్వించదగినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని నేను గుర్తుపెట్టి 2024 ఎన్నికల సందర్భంలో రాజమండ్రిలో ఎన్నికల ప్రచార సభకు ఆయన వచ్చినటువంటి సందర్భంలో నేను ఆయనకి ఒక విల్లును ప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన ఇది అల్లూరి సీతారామరాజు బాణమా అని అడగడం జరిగింది. అంటే ఒక గుర్తింపు ఈ దేశ ప్రధాని దృష్టిలో అల్లూరి సీతారామరాజుకి స్వాతంత్ర సమరంలో ఆయన యొక్క పాత్ర కేవలం ఆ పశ్చిమ గోదావరి జిల్లా, ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రాంతానికి, లేకపోతే హైదరాబాద్లో ఉన్నటువంటి క్షత్రియులకి తప్పించి బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి సందర్భంలో అల్లూరి సీతారామరాజుకి దేశవ్యాప్తంగా గుర్తించి తెచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయంలో అనుమానం. అదేవిధంగా ఈవేళ హైదరాబాద్లో పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి, ముఖ్యమంత్రి గారి సహకారంతో
మరి దానికి కూడా పెద్ద ఎత్తున నాకు బయట ఎవరో చెప్పారు 25-30 కోట్ల రూపాయలైనా ఆగారు సీతారామరాజు గారు చాలామంది క్షత్రియ ప్రముఖులు కలిసి దాన్ని ఒక అద్భుతమైనటువంటి భవనంగా నిర్మిస్తామనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇకపోతే చివరగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, హైదరాబాదు రాజులు అమాయకులు సార్, పాపం కపటం తెలియదు వీళ్ళకి, కపటం తెలియదు వీళ్ళకి. సాధు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు 10 మందికి ఉపయోగపడమే తప్పించి ఎవరికి హాను చేయటానికి తలపెట్టినటువంటి సమాజం క్షత్రియ సమాజం. హైదరాబాద్తో వీరి సంబంధం ఏ విధంగా పెనవేసుకుపోయిందంటే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఇక్కడ ఆంధ్ర వారిని ఉండనివ్వం, ఆంధ్ర వారిని అందరూ కూడా ఆంధ్ర తరిమేస్తామనేటటువంటి విషయాన్ని బహిరంగంగా మీడియా ద్వారా పబ్లిక్ మీటింగుల్లో మాట్లాడినా పత్రికాముఖంగా హెచ్చరించినా కానీ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి క్షత్రియ సమాజం చెప్పింది, మా ప్రాణం పోయినా కానీ మేము ఇక్కడే చేస్తాం, కానీ మేము ఈ హైదరాబాద్ నుంచి తిరిగి వెళ్ళేది లేదు అనేటువంటి విషయాన్ని వీరంతా కూడా చెప్పడం జరిగింది. మా కుటుంబాలు మా జీవితాలు ఈ హైదరాబాద్ నగరంతో ముడిపడి ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరంతో పెనవేసుకుపోయినటువంటి బంధం విడదీయరానిది. ఇక అవసరమైతే ఇక్కడ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ మేము ఈ ప్రాంతం వదిలి వెళ్ళడానికి సిద్ధంగా లేని చెప్పినటువంటి కమ్యూనిటీ క్షత్రియ సమాజం అనేటువంటి విషయాన్ని మేము ముందుంచుతాం. అనేక మందికి, లక్షలాది మందికి వేల ఉద్యోగ అవకాశాలు కల్పించింది ఇక్కడ ఉన్నటువంటి క్షత్రియ సమాజం. ప్రపంచ ప్రసిద్ధ సాఫ్ట్వేర్ రంగం ఇందాక చెప్పారు మన పెద్దలు. కాబట్టి వీరందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్వీకరించాలని నేను ఈ సభాపూర్వకంగా కోరుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ నుండి వేళ 7 క్షత్రియ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యుడిగా దాదాపు సౌత్ ఇండియాలోనే నేను ఒక్కడిని. రాబోయేటువంటి రోజుల్లో ఇందాక నాగరాజు గారు అడిగినట్టు కార్పొరేటర్ల సీటు కాకుండా ఎక్కడి నుంచి కూడా మీరు శాసనసభ్యులను ఇవ్వాలా క్షత్రియ సమాజం నుంచి అనే విషయాన్ని మీ ముందు దృష్టి పెడుతూ ఉన్నాను. మీరు కూడా తెలుసు, గోదావరి జిల్లాల యొక్క ప్రజలు సాధు స్వభావులు, మంచివారు, ప్రమాదకారులు కాదు అనే విషయం మీకు తెలుసు. కాబట్టే మన ఆడబిడ్డని మా గోదావరి జిల్లాకి ఇచ్చారు అనేటువంటి విషయాన్ని నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్షత్రియులే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కలిపి ఉండాలి. క్షత్రియ సామాజిక వర్గం ఈ హైదరాబాదు ఇప్పటి వరకు చాలా కీలకమైనటువంటి పాత్ర, భూమిక నిర్వహించారు అనేటువంటి హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర చాలా ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో మరింతగా పెరగాలి. ఇవాళ రియాలిటీ రంగంలో వస్తున్నటువంటి మార్పులు, మీరంతా ఆర్థికంగా ఎదగాలి, 2 రాష్ట్రాల అభివృద్ధికి సహకరించాలి. ఏ విధంగా హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారో రాబోయేటువంటి రోజుల్లో అమరావతికి అభివృద్ధికి కూడా మీరందరూ కూడా సహకరించాలని కోరుతూ, రాబోయేటువంటి రోజుల్లో మన 2 రాష్ట్రాల ప్రజలు కలిపి ఉండాలి. ఏ విధంగా అయితే కొండారెడ్డిపల్లి అమ్మాయి, భీమవరం అబ్బాయి ప్రేమగా ఆప్యాయతగా ఉంటున్నారో ఆ విధంగా 2 రాష్ట్రాల ప్రజలు ఉండాలి. 2 రాష్ట్రాల యొక్క క్షత్రియ సామాజిక వర్గం రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా ఉండాలని మీ అందరికీ కూడా చెప్తూ, మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ విధంగా సహకరిస్తున్నటువంటి ఆగర్రు సీతారామరాజు గారు, అల్లూరు సీతారామరాజు గారిని, ఇతర క్షత్రియ పెద్దలను అభినందిస్తూ, బోసురాజు గారిని అభినందిస్తూ, ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర యొక్క క్షత్రియ సేవా సమితి
పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. మా మనసులోని మాటని అద్భుతంగా ఆవిష్కరించిన శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు. అలాగే శ్రీనివాస్ వర్మ గారికి మా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిన్న షాల్, అలాగే మెమెంటో. కాదు, మన భాష కాదు, మన రాష్ట్రం కాదు, మన వర్గం లేదు అక్కడ. అలాంటి చోట ఎక్కడో మోగల్ నుంచి వెళ్ళి మన రాయచూరు అనే ప్రాంతంలో ఈరోజు ఒక ముఖ్య నాయకుడిగా ఎదిగి మనందరి మనసులను మన సీఎం గారికి ఆవిష్కరించడానికి కర్ణాటక నుంచి వచ్చిన మన బోసురాజు గారిని ఒక 2 మాటలు మాట్లాడుతూ కోరుతున్నాం. క్షత్రియ సేవా సమితి వద్ద ఏర్పరిచినటువంటి ఈ అభినందన సమారంభంలో ఈ కారణభూతుడైనటువంటి మనందరి ప్రీతమ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సన్మాన్య శ్రీ రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా మనందరికీ మనలో ఒక వ్యక్తి అయినటువంటి కేంద్రంలో సచివులైన మంత్రివర్యులైనటువంటి శ్రీ భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, మనందరికీ పెద్దలు ఆదర్శప్రాయులైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు, ಹಾಗೂ ఈ సేవా సమితి ముఖ్యస్తులైనటువంటి నాగరాజు గారు, నాని గారు, అదే రకంగా వేదిక మీదటువంటి మా స్నేహితులు రాజ్ ఠాకూర్ గారు, మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివశైల రెడ్డి గారు, ಹಾಗೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮలో భాగవహించినటువంటి తెలంగాణ ಮತ್ತು ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీరు ఏర్పరిచినటువంటి ఈ సేవా సమితి, క్షత్రియ సేవా సమితి చాలా అద్భుతంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించి మన పరిస్థితులు, మన సమాజం గురించి భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు చాలా వివరంగా అన్ని విషయాలు కూడా ఆయన చెప్పారు. భూపతిరాజు శ్రీనివాసరావు గారు ఏ రకంగా పెరిగి ఈరోజు సౌత్ ఇండియా నుంచే మన ప్రతినిధిగా ఇడీ కేంద్ర మంత్రిగా అయినటువంటి విషయాలు మీ అందరికీ కూడా గమనంలో ఉంది. ఈరోజు మీరు అభినందిస్తున్నటువంటి సందర్భం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి యువనేత ఇడీ రాష్ట్రానికే, ರಾಜ್ಯಾನಿಗೆ ಮಾದರಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೀತಿಯಲ್ಲಿ ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే ఆయన శక్తి, యుక్తి, ఆలోచనలు ఏ రకంగా ఉంటాయని ఈ రాజ్య ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి కూడా చూపిస్తూ రైతుల విషయంలో ఆయనకు ఉన్నటువంటి అభిమానం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఉన్నటువంటి అభిమానం, ప్రజలకు ఉన్న సమస్యల గురించి ఏ రకంగా సరిచేయాలనే ఉద్దేశం ఆయనకి ఉండటం వల్ల రాత్రి పగలు ప్రయత్నం ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సౌలభ్యాలు వదిలేసాలని చెప్పి శ్రీ రేవంత్ రెడ్డి గారు చాలా రాత్రి పగలు పనిచేస్తున్నారు.
అనేక సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఉండడం వలన రేవంత్ రెడ్డి గారు నాకు బాగా సన్నిహితులైనటువంటి నాయకులు. ఆయన ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాన్ని పూర్తయ్యే వరకు కూడా ఆయన నిద్ర చేయరు. అదే రకంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో ఒక లోక్సభ సభ్యులై పార్టీని సంఘటన చేసి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారానికి తీసుకొచ్చి రాష్ట్ర పరిస్థితుల్ని సరిచేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా మన క్షత్రియులు కూడా శ్రీనివాసవరం గారు చెప్పినట్టుగా ఈ హైదరాబాదులో మన వాళ్ళు సుమారు 60 సంవత్సరంలో రైతులుగా వచ్చి ఇండస్ట్రీస్లో అయ్యి ఇవాళ ఉద్యోగరీత్యా లక్షలాది మంది హైదరాబాద్ ప్రాంతంలో మనం ఉంటున్నాం. ఇది మన కర్మభూమి. ఆయన ఆల్రెడీ చెప్పారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంలో కూడా మన వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడి నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు. ఆ రకంగా హైదరాబాదు మన కర్మభూమి అని చెప్పి మనందరం కూడా భావించి ఈ ప్రదేశ అభివృద్ధికి కూడా మన సహకారం అందజేయవలసిన సందర్భం. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్ర అభివృద్ధికి చేసే పనుల్లో మనందరి సహకారం కూడా కావాలి. ఆ సహకారం, మీ ఆశీర్వాదం, మీ మార్గదర్శనం కూడా ఆయన ఉంటే ముందు వచ్చే రోజుల్లో మనందరికీ కూడా మీరేం కోరుకుంటున్నారో అది ఇండస్ట్రీ పరంగా ఉండొచ్చు, రైతుల పరంగా ఉండొచ్చు, ఉద్యోగ రీత్యా ఉండొచ్చు, ఏమన్నా కూడా ఆయన ఒక మాటలు ఇస్తే ఆ మాటలు నిలబెట్టుకునే మనిషి అంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పి రాజకీయంలో చెప్తున్నా. ఆ రకమైనటువంటి ఆయన స్వభావం ఉంది కాబట్టి వచ్చే ముందున్నటువంటి రోజుల్లో మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ కూడా ఈడేసడానికి రేవంత్ రెడ్డి గారు చాలా సమర్థమైన నాయకులు అని చెప్పి ఈ సందర్భంలో చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా నేను మాట్లాడటానికి మైక్ దగ్గరికి వస్తే నాకు కన్నడం వచ్చేస్తుంది. 50 సంవత్సరాల నుంచి కన్నడలో మాట్లాడి కన్నడ వస్తుంది. అంచేత నేను ఎక్కువ మాట్లాడకుండా ఆయన కూడా 7 గంటలకి ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడం వలన మనకి మీరు ఏం కోరుకున్నారో, మీకు ఏం అవ్వాలని ఉందో ఆ విషయాలన్నీ కూడా ఆయనకి తెలుసు. ఎప్పుడూ కూడా నేను అనేక సంవత్సరాల నుంచి ఆయన చేతిలో ఉన్నప్పుడు మా రాష్ట్ర నాయకులు వేరే రాష్ట్రాల నుంచి మా నాయకులు వస్తే నా విషయం రాగానే చెప్పారు, సార్ ఆయన రాజుగారు 10,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసే రాజులందరూ ఈ హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ రాజులు అంటే ఈ ఇడీ హైదరాబాద్ రాజులదే అయిందని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటారు. ఆయన రాజుల మీద ఆయనకి చాలా అభిమానం ఉంది. రాజుల గురించి హిస్టరీ అంతా ఆయనకు తెలుసున్న సబ్జెక్టే. అంచేత ఆయనకి మనం కొత్తగా ఏమి చెప్పి నేర్పవలసింది ఏమీ లేదు. మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా సందర్భంగా అనేక పెద్దలు కూడా ఇండస్ట్రీస్ గురించి చెప్పారు. గంగరాజు గారు కూడా నాకు మేమిద్దరం క్లాస్మేట్స్ భీమవరంలో ఇద్దరం కలిసి బ్రహ్మానంద రెడ్డి గారికి ఎగ్నెస్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా స్ట్రైక్ చేసి ఉంటాం మేమంతా. వాళ్ళ నాన్నగారు ఎలక్షన్లో 1964లో నేను ఎస్ఎల్సీలో ఉండగా వాళ్ళ నాన్నగారి గురించి రాత్రి పగల ఎలక్షన్లో మోగల్లో చేస్తే నన్ను నెగ్గిన తర్వాత ఆ రోజుల్లో గుర్రం మీద ఎక్కించి నాకు మెరణి అంటారు, ఏమంటారు మీకు, యాత్ర చేసే సందర్భాలు ఉన్నాయి. అంచేత పెద్దలందరూ కూడా మన గంగరాజు గారు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారు అధికారానికి రాగానే మాకు ఇక్కడ ఇండస్ట్రీస్కి ఉన్నటువంటి సమస్యల్ని ఒకే మాటతో సరి చేశారని చెప్పి నేను రాగానే ఆయన చెప్పారు. నాకు బాగా సంతోషమైంది. సో ఆ రకమైనటువంటి రేవంత్ రెడ్డి గారికి మీరందరూ కలిసి ఇవాళ అభినందించడానికి ఆయన పిలిచారు. ఆయనకి చాలా ఎక్కువ ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అదే రకంగా మన భూపతిరాజు శ్రీనివాసవరం గారు కూడా కేంద్రంలో మంత్రి అయ్యి ఉండి ఈరోజు మనందరికీ కూడా గర్వకారణం. ఆయన సహకారం, మా సహకారం ఎప్పుడూ మీ జతలో ఉంటుంది. మీరు రేవంత్ రెడ్డి గారి జతలో మీరు ఆయనకి సహకారం ఇవ్వాలని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ పెద్ద సమావేశంలో మమ్మల్ని పిలిచి మీ జతలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, క్షత్రియ సేవా సమితి అధ్యక్షులకు, కార్యదర్శులకు, పదాధికారులకు, వేదిక మీద ఉన్నటువంటి అందరి పెద్దలకి మీ అందరికీ కూడా నమస్కరించి నేను మాట్లాడి ముగిస్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా బోసురాజు గారికి చిరు సన్మానం. ఈరోజు ఎవరైనా అల్లూరి సీతారామరాజు గారిని తలుచుకుంటే గుర్తొచ్చేది భీమవరంలో ప్రధాని గారు ఆవిష్కరించిన 30 అడుగుల కాశ్య విగ్రహం. ఆనాటి పిఎం ఆవిష్కరణ నుండి నేడు సీఎం గారి పట్టాభిషేకం వరకు మాకు దండగా ఉన్న మా ఆగర సీతారామరాజు గారిని ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
సభకి నమస్కారం. సభలో ఉన్న క్షత్రియ పెద్దలందరికీ, సోదరులందరికీ, సోదరిమణులందరికీ, మన వేదిక మీద ఉన్న పెద్దలు, క్షత్రియ సమితి వారు అందరూ కూడా మనకున్న అన్ని విషయాలు కూడా అన్నీ చెప్పున్నారు. ముఖ్యంగా నాకు ఇచ్చిన టైమే 2 నిమిషాలు టైం ఇచ్చారు. ఎందుకంటే మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి 7 o'clock ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అందుకని చెప్పి నేను 2 మాటలు మాట్లాడి, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక క్షత్రియ మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు అందరూ గమనించారో లేదో, ఆల్రెడీ 2 రాజుల్ని రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ గౌరవం చేసి సన్మానం మన ఆల్రెడీ ఒక అధికారం ఇచ్చి ఉన్నారు. ఒకళ్ళు నా మిత్రుడు శ్రీనిరాజు మన కో చైర్మన్గా కూడా రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ప్రకటించారు. వారికి స్కిల్ డెవలప్మెంట్ ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ ఉంటే, శ్రీనిరాజు గారు కో చైర్మన్గా రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చేసి ఉన్నారు. రెండవది మన ఐఏఎస్ ఆఫీసర్ శ్రీనివాసరాజు గారిని కూడా అడ్వైజర్గా ఇచ్చి గౌరవించి ఉన్నారు. నేను కోరేది 2 మాటలు. ఇక్కడ 5 లక్షల జనాభా ఉన్నటువంటి ఈ క్షత్రియాస్లో 50% పీపుల్ బిలో పవర్టీ లైన్, పేదవారు అందరు కూడా ఉన్నారు. మన ప్రెసిడెంట్ గారు కూడా అన్ని విన్నపాల్లో చేస్తున్నారు. ఆయన రేవంత్ రెడ్డి గారికి అన్ని విషయాలు తెలుసు, మంచి మనసుతో మనకు సహాయం చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారం. ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అల్లూరి సీతారాం श्रवणाय गृह्महे समे कामान् कामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो दधातु कुबेराय वै श्रवणाय नमः शोभयन्ते मुखं मम मुखगं हि मम शोभयभूयागो सञ्च भगं गुरु यामाहरज्जमदग्निष्टद्धायै कामायाम्यै इमां दाविनह्येऽहं भगेन सावर्चसा ब्रह्मणो वेदामृतेनावृताम्बुरीं तस्मै ब्रह्म च ब्रह्मा च आयुक्कीर्तिं प्रजां ददुः ब्राह्मणो वै सर्वा देवताः यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे नमस्कुर्य नास्ति लङ्केर्तये देता एव देवता
प्रियाप्या अनन्तरायाय सर्वस्तोमातिरार्त्रवुत्तममहद्भवति सर्वस्याप्यै सर्वस्यादित्यै सर्वमेव तेनाप्नोति सर्वो जयति वर्धमानयत्यविनिगमो भवति शतमिति शतं दीर्घमायुः शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः आयुक्ताग्ने हविषादिशाना घृतप्रतीका घृतया निरेधि घृतं वीत्मामधचारुगौर्यौ पितेव पुत्रभिरक्षता दिवो शतमानं भवति शतायः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति सर्वदा दिग्विजयोऽस्तु గొంతు నుండి శాసించే గొంతుగా ఎదిగిన మన రేవంత్ అన్న ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రగతి వైపు ఆయన ఆలోచన, ప్రజాపక్షమే ఆయన ప్రేరణ, సామాజిక న్యాయానికి సదా సిద్ధం ఆయన చింతన, అట్టడుగున బడుగుల అభివృద్ధికై నిరంతర ఆలోచన వెరసి ముఖ్యమంత్రి పదవికి పరమార్థం మన రేవంత్ అన్న. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మీ అందరి హర్షాల ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. క్షత్రియ సేవా సమితి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్షులు నాగరాజ్ గారు, నాని గారు, అల్లూరి సీతారామరాజు గారు, వారి మిత్రులందరూ కలిసి రాజుల యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని, అదేవిధంగా కర్ణాటక రాష్ట్ర మంత్రివర్యులు, నాకు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు, కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాలు పైగా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకుడిగా రాణించి సమాజానికి ఆదర్శంగా నిలబడ్డ పెద్దలు బోస్ రాజు గారిని, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారిని, తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ మిత్రుడు శివసేన రెడ్డి గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వేలాది మంది రాజులు ఇక్కడికి వచ్చి ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో
హైదరాబాద్ పునర్నిర్మాణంలో తమ భాగస్వామ్యం ఉంటుంది, మీకు అండగా నిలబడతామని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న మాకంటే సమాజంలో గుర్తింపు, గౌరవము, వివిధ రంగాలలో రాణించిన ప్రముఖులు చాలామంది వేదిక ముందు వినయంగా కూర్చొని ఉన్నారు. ఇది రాజుల యొక్క గొప్పతనానికి నిదర్శనమని నేను చెప్పదలుచుకున్నా. $1960 దశకంలో ఈ ప్రాంతానికి ప్రధానంగా వ్యవసాయంలో ద్రాక్ష తోటల్ని ఈ ప్రాంత రైతులకు ఒక కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఆనాడు కొంచెం ఊరికి ఎడంగా ఉన్న కొంపెల్లి ప్రాంతం ఒక గ్రామంగా ఉండేది. కానీ వందలాది మంది రాజులు వచ్చి ఆ ప్రాంతంలో వ్యవసాయ రంగంలోనే కాదు వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి రాణించడం వల్ల ఇవాళ కొంపల్లి గ్రామం నుంచి ఒక పెద్ద నగరంగా విస్తరించి హైదరాబాదు నిర్మాణంలో, హైదరాబాద్ అభివృద్ధిలో పెద్ద ఎత్తున దేశానికే ఆదర్శంగా నిలబడ్డ సత్యం రామలింగరాజు కుటుంబం నుంచి మొదలు పెడితే చాలామంది సిరీస్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, ఫార్మా రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, విద్యా రంగంలో కానీ, మీడియాలో కూడా మొదట మాటివి మొదలుపెట్టింది రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. TV9కి అలా ఇంత ప్రాచుర్యం ఉంది అని అంటే TV9ను ప్రారంభించింది కూడా రాజులే అన్న సంగతి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగంలో అయినా రాజులు ప్రవేశిస్తే తప్పకుండా రాణిస్తారు. రాణించడానికి పెట్టుబడి అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. రాణించడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళ ట్రస్ట్, వాళ్ళ శ్రమ వల్ల, నిరంతరం కష్టపడే తత్వం వల్ల ఏదైనా రంగంలో, వృత్తిలో వాళ్ళు ప్రవేశిస్తే వాళ్ళని నమ్మవచ్చు అని సమాజానికి ఉన్న ఒక నమ్మకమే వాళ్ళ రాణింపుకు, వాళ్ళ ఎదుగుదలకు కారణం అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. సినీ రంగం గురించి చెప్పాలి అంటే కృష్ణంరాజు గారి పేరు ప్రస్తావించకుండా సినిమా రంగంని మనం ప్రస్తావించలేం. తర్వాతి తరంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు రాణించింది రామ్ గోపాల్ వర్మ గారు, నాకు అత్యంత మంచి మిత్రుడు. అదేవిధంగా ఈరోజు హాలీవుడ్తో పోటీ పడగలిగిన, టాలీవుడ్ బాలీవుడ్ దాటి హాలీవుడ్తోనే పోటీ పడగలిగిన బాహుబలి ఇవాళ రాణించింది అని అంటే ప్రభాస్ లేకుండా ఆ పాత్రను ఊహించలేము. వీటన్నిటికీ వీళ్ళందరూ రాణించడానికి ప్రధానమైన కారణము వాళ్ళ కఠోరమైన శ్రమ, వాళ్ళ పట్టుదల అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత ప్రధానమైన పరిశ్రమ నిజాం చక్కెర కర్మాగారం. ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఒక రాజుగారి చేతిలో ఉంది. మళ్ళీ దాన్ని పునఃప్రారంభించడానికి ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణ సహకారాన్ని అందించి గత 10-12 సంవత్సరాల నుంచి ఉన్న కొట్టుమిట్టాడుతున్న ఒక సమస్యగా ఉన్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ సమస్యను కూడా ఈరోజు మా ప్రభుత్వం పరిష్కరించి
మీ మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు ఆ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించి ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా కాంగ్రెస్ రాజకీయాలలో, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పుడు, కార్యకర్తలు కష్టాలలో ఉన్నప్పుడు, నాయకత్వం ఆత్మవిశ్వాసం లోపించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఏఐసిసి కార్యదర్శిగా శ్రీ రాహుల్ గాంధీ గారు బొత్సరాజు గారిని ఈ ప్రాంతానికి పంపించి మాకు అందరికి అండగా నిలబడి వారి 50 సంవత్సరాల అనుభవాన్ని ఉపయోగించి నాయకులను సమన్వయం చేస్తూ పార్టీని ముందుకు నడిపించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది మా పెద్దలు బొత్సరాజు గారు అని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీకు తెలియని ఒక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నా. కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా టికెట్ల పంపిణీ విషయంలో అక్కడ ఉండే పరిస్థితులు, సామాజిక వర్గాల యొక్క ప్రాతినిధ్యంలో 100% బొత్సరాజు గారు గెలవగలిగిన సీటు వారికి ఇవ్వలేకపోయినారు. రాహుల్ గాంధీ గారు అనుకున్నా కూడా అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల, స్థానిక పరిస్థితుల వల్ల వారికి టికెట్ కేటాయించలేకపోయినారు. ఇతరులకు కేటాయించిన ఆ అభ్యర్థికి అవసరమైన అన్ని మంచి చెడ్డలు, నా ఉద్దేశంలో మంచి చెడ్డలు అంటే మీకు అర్థం అయి ఉంటుంది, అన్ని వారే చూసుకొని నిబద్ధతతోని పార్టీ గెలుపు కోసం వారు పనిచేసింది. 135 సీట్లతోని అత్యధిక మెజారిటీతోని కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో పెద్దల దగ్గర మంత్రివర్గ కూర్పు విషయంలో పెద్దలు సిద్ధరామయ్య గారు ఆయన లిస్ట్ ఇచ్చిండ్రు. పిసిసి అధ్యక్షుడు మా సోదరుడు డికే శివకుమార్ గారు వారి లిస్ట్ ఇచ్చిండ్రు. ఇది నా గ్రూపు, ఇది నా గ్రూపు అని 2 గ్రూపుల మొత్తం లిస్టు పార్టీ ముందర పెట్టిండ్రు. వాటిని చూసి రాహుల్ గాంధీ గారు నా గ్రూపు కూడా మంత్రి కావాలి కదా అని బొత్సరాజు గారి పేరు రాహుల్ గాంధీ గారు రాసింది. వారు సూచించిన సమయంలో వారు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఏమీ కాదు. ఈ దేశంలోనే మొదటిసారి గాంధీ కుటుంబము, శ్రీ రాహుల్ గాంధీ గారు వారి నిబద్ధత, వారి కమిట్మెంట్ను పట్టి వారిని మంత్రిని చేసిన తర్వాత ఎమ్మెల్సీ చేసి దేశ రాజకీయాలలోనే లాయల్టీకి ప్రాధాన్యత ఉంటుంది అని వారిని మంత్రిని చేసింది రాహుల్ గాంధీ గారు. అదేవిధంగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, నేను చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఒక సామాన్యమైన కార్యకర్తగా విద్యార్థి పరిషత్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పరిణామ క్రమంలో వారు ఎదిగినరు. వారికి చాలా సన్నిహితుడు, నాకు చాలా మంచి మిత్రుడు కృష్ణంరాజు గారు. వీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే టికెట్ అడిగితే కృష్ణంరాజు గారు వారిని ఎంపీకి నిలబడమని చెప్పేటోడు. ఈరోజు మన మధ్యలో కృష్ణంరాజు గారు లేకపోవడం బాధాకరం, విషాదకరం. నాకు చాలా సన్నిహితుడు. నాకున్న బిగ్గెస్ట్ కనెక్షన్ రాజులతోటి కృష్ణంరాజు గారు. వారు మన మధ్యలో లేరు అనుకోకుండా చిన్న వయసులోనే వారు మరణించడం జరిగింది క్యాన్సర్ తోటి. శ్రీనివాస్ వర్మ గారి గురించి అప్పుడప్పుడు కృష్ణంరాజు గారు నాతో ప్రస్తావించేవాడు. వారికి టికెట్ విషయంలో మీ దగ్గర ముఖ్యంగా గోదావరి జిల్లాలలో టికెట్ అంటే కోడి పందాల కంటే పెద్ద పోటీ ఉంటుంది, పెట్టుబడి ఉంటుంది. కానీ శ్రీనివాస్ వర్మ గారి దగ్గర లాయల్టీ ఉంది, శ్రమ ఉంది, నిబద్ధత ఉంది, డబ్బులు మాత్రం లేవు. పార్టీ వేరైనా వాళ్ళ పార్టీ ఇంత పోటీలో కూడా వారికి టికెట్ ఇచ్చినా గెలవడం కష్టం. ప్రజలు కూడా గుర్తించి ఒక కమిట్మెంట్ ఉన్న కార్యకర్తను గెలిపించాలని వారిని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు. నరేంద్ర మోడీ గారు వారిని మంత్రిని చేసిండ్రు. ఈ వేదిక మీద ఉన్న ఇద్దరు శ్రమకి, లాయల్టీకి వాళ్ళ పార్టీలు, వారు ఇంకొక పార్టీ సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్న వాళ్ళ నిబద్ధతలో మాత్రం సారూప్యత ఉంది. వీరు పార్టీకి 50 సంవత్సరాలుగా సేవలు అందించారు.
వారి పార్టీకి దాదాపుగా 34-35 సంవత్సరాల నుంచి సేవలు అందించారు. వాళ్ళిద్దరూ రాజుల నుంచి రావడం, ఈరోజు ఈ వేదిక మీద ఉండడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది భవిష్యత్ తరాలు కష్టపడితే పార్టీలో నిబద్ధతతోని ఉంటే తప్పకుండా రాణించవచ్చు అనే ఉదాహరణకి వేదిక మీద ఇద్దరు పెద్దలు ఉండడం సంతోషకరం. శ్రీనివాస్ వర్మ గారికి మంత్రి పదవి ప్రకటించగానే నేనే స్వయంగా ఫోన్ చేసి వారిని అభినందించిన. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరగడం ద్వారా కార్యకర్తలకు ఒక విశ్వాసం పెరుగుతుంది. పార్టీలో కష్టపడితే తప్పకుండా మాకు అవకాశాలు ఉంటాయని చెప్పుకోవడానికి ఆదర్శంగా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మా మిత్రులు నాగరాజు గారు కార్పొరేటర్ల గురించి అడిగినరు, శ్రీనివాస్ వర్మ గారేమో ఎమ్మెల్యేల గురించి అని. నాగరాజు గారు తెలివి కల్లోడు. ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేది కార్పొరేటర్ ఎన్నికలు కాబట్టి అవి ఇస్తే తర్వాత ఆటోమేటిక్ ఎమ్మెల్యే టికెట్లు అడగొచ్చు అని వారి ఆలోచన. ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికలు చాలా దూరం ఉన్నాయి. ఇమ్మీడియట్గా సంవత్సరం తిరిగే లోపల కార్పొరేటర్ ఎన్నికలు ఉన్నాయి. తప్పకుండా చట్టసభలలో మీ ప్రాతినిధ్యం ఉండాలి అన్న ఆలోచన నాకు ఉంది. మీలో రాజకీయ చైతన్యంతో రాజకీయాలలో రాణించాలన్న ఆలోచన ఉన్న వాళ్ళను ఇప్పటి నుండే పార్టీలో ప్రోత్సహించండి. మొదట పార్టీలో పదవి ఇస్తాను, ఆ తర్వాత ఎన్నికల్లో టికెట్లు ఇస్తాను. పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్షత్రియ సోదరులకు నేను మాట ఇస్తున్నా. తప్పకుండా మీ వైపు నుంచి మీరు ఎవరిని మీ ప్రతినిధులుగా మా పార్టీలో పెట్టదలుచుకున్నారో మీరు లిస్ట్ ఇవ్వండి. తప్పకుండా ఈ 1.5 year రాబోయే 4 సంవత్సరాలకు వాళ్ళని లీడర్స్గా గ్రూమ్ చేసి ఎన్నికల్లో తప్పకుండా అవకాశాన్ని కల్పిస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తున్నా. అదేవిధంగా ఇంతకుముందే అల్లూరి సీతారామరాజు గారు చెప్పారు, రాజుల ప్రాతినిధ్యం ఎన్నికల్లో లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నారు అని. శ్రీనివాసరాజు గారు టీటీడీ ఈవోగా అత్యంత సుదీర్ఘకాలం 8.5 సంవత్సరాలు మచ్చ లేకుండా అక్కడ పనిచేసి వారి పనితనానికి మీ సామాజిక వర్గానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిండు. వారు ఐఏఎస్ ఆంధ్రప్రదేశ్ అయినా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా అక్కడ పదవీ విరమణ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొచ్చే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వారిని సలహాదారుడిగా నియమించడం. మీ తరఫున తెలంగాణ ప్రభుత్వంలో శ్రీనివాసరాజు గారు ప్రతినిధిగా ఉంటారు. మీకేమైనా అంశాలు ఉంటే నన్ను చేరాలి అని అంటే ప్రభుత్వం తరఫున అధికారిగా సలహాదారుడుగా శ్రీనివాసరాజు గారు ఉంటారు. ప్రజాప్రతినిధిగా మాకు పెద్దగా బోస్రాజు గారు ఉంటారు. బోస్రాజు గారి అబ్బాయి రవిరాజ్ తెలిసి ఉండొచ్చు. ఒకవేళ వారు మంత్రిగా అక్కడ బిజీగా ఉన్న రవి ఉంటాడు. రవి నాకు మంచి మిత్రుడు. వారి ద్వారా అయినా నా దగ్గరికి చేరవచ్చు. అదేవిధంగా ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక నూతన విధానాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మధ్యకాలంలో ప్రపంచంలో తిరిగిన ప్రతి దేశంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని మేము చెప్పడం జరిగింది. లక్షలాది మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు నైపుణ్యాన్ని నేర్పించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతోని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దానికి చైర్పర్సన్గా మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రాని నియమిస్తే కో చైర్పర్సన్గా శ్రీనిరాజుని శ్రీ సిటీ నిర్మాతను ఈరోజు ఒక రాజును అక్కడ కో చైర్మన్గా పెట్టడము మీ పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నమ్మకం అనే దానికి ఇది ఒక ప్రతీక మాత్రమే. అదేవిధంగా చివరగా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఆనాటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి పోరాట స్ఫూర్తి, మా దండకారణ్య వీరుడు కొమరం భీమ్ స్ఫూర్తి గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళ స్ఫూర్తితోని ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున నిలబడి కొట్లాడి ఈరోజు పార్టీని ప్రభుత్వంగా మార్చి ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రజాప్రభుత్వంలో రాజులు కూడా భాగస్వాములే. ఈ హైదరాబాదు నిర్మాణంలో, ఈ హైదరాబాద్ అభివృద్ధిలో మీరు భాగస్వాములు. తప్పకుండా మీకు గుర్తింపు ఉంటుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, 3వ నగరంగా సైబరాబాద్ ఈరోజు ప్రపంచంలోనే గుర్తింపు వచ్చిందంటే రాజుల యొక్క శ్రమ అందులో ఉంది. ఇప్పుడు 4th సిటీ, ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్కు కూతవేటు దూరంలో నిర్మించాలనుకుంటున్నాం. రాజులందరికీ నేను స్వాగతం పలుకుతున్నా.
ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ, భవిష్యత్ తరాల కోసం నిర్మించే ఫ్యూచర్ సిటీలో రండి, పెట్టుబడులు పెట్టండి, పరిశ్రమలు నెలకొల్పండి. అన్ని రకాలుగా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ నగర నిర్మాణంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. తప్పకుండా అన్ని రకాల అవకాశాలని మా ప్రభుత్వం కల్పిస్తుంది. మాతో పాటు మీకు సమానమైన అవకాశాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి ఈ వేదిక మీద నుంచి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా చివరగా క్షత్రియ భవన్ గురించి మాట్లాడినరు. తప్పకుండా క్షత్రియ భవన్కు కావలసిన భూమిని, అవసరమైన అనుమతులను కావలసిన విధంగా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. ఒక అద్భుతమైన నిర్మాణాన్ని రాజదర్పం ఉండే, రాజుల యొక్క దర్పం ఉండే, రాజుల యొక్క నైపుణ్యం ఉండే క్షత్రియ భవన్ని అద్భుతంగా మీరు నిర్మించండి. నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చే బాధ్యత నాది. దాన్ని అద్భుతంగా నిర్మించే బాధ్యత మీది. మళ్ళీ ఆ రోజు భవనం నిర్మించినాక మళ్ళీ మీతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మళ్ళీ మీతో నా ఆలోచనలను పంచుకొని ఏమి కావాలన్నా మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది అని మళ్ళీ ఆ రోజు మనం కలుసుకుందాం. ఈరోజు గచ్చిబౌలి స్టేడియంలో కలుసుకుందాం. మళ్ళీ ఆత్మీయ సమ్మేళనం క్షత్రియ భవన్లో ఏర్పాటు చేసుకొని అందులో కలుసుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన నిర్వాహకులకు, ఎందుకంటే చాలామంది కష్టపడితే తప్ప ఈ కార్యక్రమం విజయవంతం కాదు. అందులో చాలా వైబ్రెంట్గా ఉన్నది. చాలా అంటే చాలా అద్భుతంగా మీరందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. అదేవిధంగా ఇంకా మళ్ళీ కొన్ని విషయాలు, అందరూ రాజుల పేరులోనే రాజు ఉంది, కానీ కొంతమంది పేదవాళ్ళు కూడా ఉన్నారు రాజులల్లా. వాళ్ళకి సంక్షేమం గురించి, వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం వారు ప్రస్తావించారు. తప్పకుండా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమంలో మిమ్మల్ని భాగస్వాములను చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అలాంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు మీరు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరవేయండి. అర్హులైన వాళ్ళందరికీ ఆ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనందరికీ వరాల జల్లు కురిపించిన మన రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు మన రాజ్ ఠాగూర్ గారికి, అలాగే మన సమితి సభ్యులందరూ ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. సమితి మెంబర్స్ అందరూ ఫోటో గురించి రావాలి. సమితి సభ్యులందరూ చెప్పండి. దయచేసి పోలీసులు వాళ్ళని ఎలా చేయాల్సిందిగా కోరుతున్నా. ప్రాక్సిమిటీ పాస్ ఉంది వాళ్ళకి. ప్రాక్సిమిటీ పాస్ ఉన్న సమితి సభ్యులందరినీ ఒకసారి అలౌ చేయాలి. సీఎం గారు కూడా యాక్సెప్ట్ చేశారు. దయచేసి తొందరగా రావాలి.